హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే మ్యాంగో పెరుగు అయితే చేస్తున్నానండి. నేనైతే దీన్ని మ్యాంగో పెరుగు అంటాను. ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇది మ్యాంగో సీజన్లో తప్పకుండా ఇదైతే చేస్తాను నేను. దానికోసం నేను ఇది ముఖ్యంగా మ్యాంగో తీసుకున్నానండి. ఇది రసాల కాయలండి, అందుకే ఇంత కలర్ ఉంది. మనం బంగినపల్లెనే తీసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. తర్వాత మనకి పెరుగండి, ఒక 3/4 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇదిగండి ఒక 1/2 లీటరు పాలు తీసుకున్నానండి. ఇది కాసి చల్లార్చిన పాలండి, పచ్చి అయినా తీసుకోవచ్చు మీరు. నా దగ్గర కాసి చల్లార్చినవి ఉండి నేను తీసుకున్నాను. ఈ 3 ముఖ్యంగా మనకు కావాల్సిన పదార్థాలండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు. తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి, సరేనండి. చూడండి, మనం జల్లెడ పెట్టేసుకొని ఇలా ఒక క్లాత్ వేసుకోవాలండి. కర్చీఫ్ కానీ ఏదైనా గుడ్డ కానీ వేసుకొని మనం పెరుగు ఉంటుంది కదా, పెరుగు అయితే మనం ఇలా వడగట్టేసుకోవాలండి. క్లాత్లో వేసేసి ఇలా చుట్టేసామంటే నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయండి. మనకి గడ్డగా ఇలాగ చూడండి, వాటర్ అంతా మనకి కిందకు వచ్చేస్తుంది. కనిపిస్తుందా మీకు? మనమేం వత్త అవసరం లేదండి. ఇలా పెట్టేసామంటే, ఇలా చుట్టేసేసి పెట్టేసామంటే ఒక 15 నిమిషాలు పక్కన నీళ్ళన్నీ వడిలిపోతాయి. మనం పెరుగు పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మామిడికాయని కూడా మిక్సీ జార్లో వేసేసి మనం మెత్తగా గుజ్జుగా చేసుకున్నామండి. చూడండి, నేను మెత్తగా పట్టేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా మెత్తగా పట్టేసుకోవాలండి. ఇవన్నీ మనం రెడీగా పెట్టేసుకుంటే ప్రాసెస్ అయితే తొందరగా అయిపోతుందండి. స్టవ్ అంటించేసి ఒక బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి. గిన్నె అయినా బాండ్లైనా పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా 1/2 లీటర్ పాలు అయితే పోసేసుకుంటున్నానండి నేను. ఇవి మనకి బాగా తెల్లాలండి, తెల్లి బాగా దగ్గర పడాలి. కొద్దిగా చూపిస్తాను నేను. మరీ దగ్గర పడకూడదు, మరీ పలచగా ఉండకూడదు. అలాగా కొంచెం చిక్కబడేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ తెల్లిని కదా, ఇప్పుడు ఇంకొద్దిగా చిక్కపడాలండి. అప్పుడు దాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ మేడ్ వేద్దామండి, 1 స్పూను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఉంది కాబట్టి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకని నేను వేస్తున్నాను. సరేనా? మిల్క్ మేడ్ కూడా వేసేసి మనం బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా దగ్గర పడిన దాకా మనం ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదా, మనకి మేగడ వస్తూ ఉంటుందండి సైడు. దాన్ని మాడనివ్వకుండా ఇలా పాలల్లో కలుపుకుంటూ ఉండాలి. నేను దీంట్లో షుగర్ ఏం వేయలేదండి. 1 స్పూన్ మనం అది వేసాం కదా కండెన్స్డ్ మిల్క్, అందుకని నేను వేయలేదు. నేను మ్యాంగో కూడా తీయగానే ఉంది కాబట్టి నాకు సరిపోతుందండి, అందుకని నేను వేయలేదు. మీకు మ్యాంగోని బట్టి అవసరమైతే 1 స్పూన్ అట్లా వేసుకోండి, సరేనండి. ఇప్పుడు ఇది పిల్లలు మనం పెరుగు తినమంటే మామూలుగా తినరు కదండి చాలామంది పిల్లలు. ఇలా కానీ మ్యాంగో దహీ చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదొకటి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్వీట్స్, హాట్స్ చాలా ఉన్నాయండి, కర్రీస్. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూసి నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. చూడండి, పాలు చాలా వరకు చిక్కబడిపోయినాయి కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలండి పాలు. ఇలా మేగడ వచ్చినా కానీ కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి, సరేనండి. పూర్తిగా చల్లారిపోయిందండి ఇది. చూసారు కదా మనకి ఎంత చిక్కబడిందో పాలు. ఇప్పుడు మనం అదిగండి పెరుగు వడపోసి పెట్టేసుకున్నాను కదా నేను. ఇప్పుడు మనకు చూడండి ఎంత గట్టిగా అయిపోయింది ఇది. చూసారు కదా, ఇలాగ అయిపోవాలండి. తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇది కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకున్నామండి. ఈ పెరుగు దీంట్లో బాగా కలిసిపోవాలి, అలాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదండి పెరుగు. ఇప్పుడు మనం మామిడికాయ పట్టు పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకున్నాం. గుజ్జు మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకొని నేను ఒక కాయల్లో తీసుకున్నానండి, పెద్ద కాయ. మనకు 1/2 లీటర్కి ఒక పెద్ద కాయ సరిపోతుంది. ఇలాగా కలిపేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పెరుగు కానీ మామిడికాయ కానీ వేసుకోవాలండి. చూసారు కదా, చూసారు కదా ఇలా బాగా కలిపేసుకున్నాము. మన పెరుగు మ్యాంగో బాగా కలిసిపోయి ఇలా చిక్కగా అయిపోతుందండి. మనము దీన్ని ఒక గిన్నెలోకి కానీ దేంట్లో పోసేసుకున్నాం. నేనైతే ఒక కుండలోకి పోసుకుంటున్నానండి. చూడండి, నేను ఒక ఇలాంటి చిన్నది కుండ తీసుకున్నానండి. మీ దగ్గర గిన్నె అయినా ఉంటే తీసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలండి. మనకి పట్టినంత వేసేసుకొని
ఇప్పుడు మనం దీనిపైన గార్నిష్ చేసుకుందామండి. ఇదండి నా దగ్గర పిస్తా పప్పు ఉంటే గార్నిష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే దాంట్లో చేసుకోండి. సరేనండి. ఇలా మనకి చూడటానికి తినేదానికి కూడా బాగుంటుందండి. సరే కదా, ఇలా పెట్టేసుకొని నేను ఓవర్ నైట్ పెట్టేస్తున్నానండి. ఇది మామూలుగా ఓవర్ నైట్ పెట్టుకున్నా బాగుంటుంది, లేకపోతే ఒక 5-6 గంటలు పెట్టేసుకున్నామంటే పొగులైనా సెట్ అయిపోతుందండి. మనం తెల్లారిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జిల్లు అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఉదయం ఇది ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. చూసారు కదా ఎలా ఉందో చూపిస్తున్నాను మీకు దగ్గర నుంచి. చూడండి, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఎలా ఉందనేది. చూసారు కదా, మీకు పొద్దున్న చూపిస్తానండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను ఓవర్ నైట్ పెట్టేసి మార్నింగ్ తీసేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూడండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మనం దీన్ని చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది. నేను బాదం పప్పు కూడా వేసానండి. చూడండి, నా దగ్గర 2 బాదం పప్పులు ఉంటే అవి కూడా సన్నగా తరిగి వేసేసాను. ఇది మీకు చూపించలేదు నేను. చూసారు కదా ఎలా వస్తుందో చూడండి, గట్టిగా చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సరేనండి, ఇవాళ వీడియో అయితే మ్యాంగో దహీ ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి.